వెర్రి నాయనలారా, మీ ఇద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లి పెటాకులు లేకుండా ఇలా లింగు లింగుమంట ఎన్నాళ్ళు ఊరేగుతారా? పెద్దాడా, ఈ పెళ్లి విషయంలో నీకెప్పటికి డజన్ ఉత్తరాలు రాశాను, ఒక్కదానికైనా సమాధానం రాసావట్రా? అవునులే, మీ అమ్మా నాన్న లాగా నేను కూడా ఏ బస్సు ప్రమాదంలోనో చచ్చాను అనుకుని ఉంటావు. అట్టా ఎలా అనుకుంటాను నాయనమ్మ, నువ్వు రుబ్బురోలు పత్రంలాగా 1000 ఏళ్ళు వర్దిలాలనుకుంటారు గాని. అవునవును, ఇలా పిండి రుబ్బటానికి. ఇదిగో చూడు, మీ ఇద్దరికి సంబంధాలు చూశాను, మీరు వెళ్లి పిల్లల్ని చూసుకురండి, కట్టబెట్టారు. ఓకే బామా. ఏమిటో నువ్వు కట్టబెట్టేది? మెడక రోలా రోకలా? అవేం మాటలు రా, ముచ్చటగా పెళ్లి చూపులకు వెళ్ళమంటుంటే. ఇదిగో నాయనమ్మ, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, ఇలా పెద్దలు చూసిన సంబంధానికల్లా గంగిరెద్దులా తలకాయ ఊపడం, పెళ్లి చూపులకెళ్లి వాళ్ళు పెట్టిందంతా పోతులాగా తినడం, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నచ్చినా నచ్చకపోయినా ఓహో అంటాం, ఇలాంటివి నేను చెయ్యను గాక చేయను. ఇలా పెద్దలు చేసిన సంబంధాల వల్లే ఆడమగ మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆ పైన వాళ్ళు తన్నుకు చావడం, ఆ పైన హత్యలు ఆత్మహత్యలు. ఇదిగో నాయనమ్మ, నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను అంతే. ఒరే గాడిదా, ప్రేమ దోమ అని చేసుకున్న సంసారాల్లో మాత్రం గొడవలు అల్లర్లు ఉండవా? మా ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం గనక అందులో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా ఆనందంగా మేమే భరిస్తాం. అందుచేత మాకు పెళ్లి చూపులు చూసే ఉద్యమాన్ని ఆపు. అదేమిట్రా, విజయవాడలో గంగాధరం గారని మీ నాన్నగారికి మంచి స్నేహితులు, ఆయనతో మాట్లాడాం, వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ రేపు ఆయన బయలుదేరి వస్తున్నారు. నేను ఆయన రావడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోతాను. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మ నాయనమ్మ, నన్ను దెబ్బరొట్టుతో కొడదామని చూస్తావా? మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమో. వస్తా చిన్నడా, వస్తా. ఒరే ఒరే ఒరే, విడి అన్ని వాళ్ళ నాన్న పోలికలే, వాడు పోయి ఎక్కడున్నాడు? పెద్ద నాన్న ఎక్కడో ఉండడం ఏమిటి, ఈ దిబ్బరొట్లు దూరంగా పైనుంటుంటారు. సరేలే, ఇదిగో చూడు చిన్నాడా, నువ్వు కూడా పెద్దలాగా నాకు ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దని తోక జాడించావో. ఏమిటి తోక జాడించడం, టవల్ జాడించడం నేనెందుకు చేస్తాను నాయనమ్మా? ముందు కూర్చో కూర్చో. సరేలే చెప్పు. నువ్వు పలానా వాళ్ళింట్లో పెళ్లి చూపులని చెప్పు, నీకన్నా ముందుగా నీ అక్కడ ఉంటాను. వాడు పెట్టి 4 శుభ్రంగా తిని అమ్మాయి పాటలు వచ్చా డాన్స్ వచ్చా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నువ్వు నిర్ణయించే సంబంధం చేస్తాను. నా బంగారమే, ఎంత మంచి మాట చెప్పావరా. ఇంకొకటి ఇంకో దీనికోసం నేను ఒప్పుకోను. సరేలే అలాగే కానీ. ఒరే అబ్బాయి, ఆ పెద్దాడు కొడుకు చూసావా? నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఎంత పొగరుగా వెళ్ళిపోయాడో. దానికి నేనేం చేయనే అమ్మా, అన్నయ్య గారి అబ్బాయి అలా ఎదిరించినా నా కొడుకు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నాడుగా. ఏ ఆ అబ్బాయికి మాత్రం ఏం మాయరోగం వచ్చిందని అలా మాట్లాడాలి? ఇద్దరు ఈ గుండమ్మ గారి కృష్ణలేగా. అవుననుకో. ఇప్పుడు ఆ ఇంజనీర్ గంగాధరం గారు వస్తే నేనేం సమాధానం చెప్పను రా? దాందే ఉంది అమ్మా, నువ్వు నోరిప్పావంటే చాలు ఆయనే పారిపోతాడు. గారు నమస్కారం అండి. నమస్కారం బాబు, రండి కూర్చోండి. మీ మనవడు ఊళ్ళోకి వచ్చాడా? వచ్చాడు బాబు, మీరు వచ్చేంత వరకు ఉందామని అనుకున్నాడు. అదేమిటో వాళ్ళ ఆఫీసర్ ఒట్టి రోగిష్టి పినుగులా ఉన్నాడు. హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది, వీడిని వెంటనే రమ్మనమని కబురు పెట్టారు, వెళ్ళిపోయాడు. అరే నేను రావడం వృధాయిందనమాట. ఇంకెందుకు ఇక బయలుదేరా. అదేమిటి బాబు, వచ్చారుగా, భోంచేసి పెడుతురు గాని. కూర్చోండి అమ్మాయి. కూర్చోండి. మీరు భోంచేసి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు, ఆ తర్వాత మీ ఇష్టం. చిచ్చి చిచ్చి, ఎంతో కష్టపడి బోరింగ్ వేసిన నీళ్లు పడినట్టు చచ్చి చెడు ఆ ఊరేళ్ళ పని మాత్రం జరగలేదు. ఏమిటండి అలా విసుక్కుంటున్నారు? పెళ్లి చూపులకు అబ్బాయి రానన్నాడా ఏమిటి? వచ్చేవాడని వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట, అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, మళ్ళీ వస్తాడు. అయ్యో రామా, అబ్బాయి వస్తాడేమో కరువు తీరా చూద్దామని పొద్దుటి నుంచి ఆశ పెట్టుకున్నాను. ఆ కొడ కట్టాయి. వాటర్ లేని ఏరియాలో జనం బిందెలు పట్టుకు ఎదురు చూసినట్టు ఆ కుర్రాడి కోసం నువ్వు ఆశ పెట్టుకోవడం ఏమిటి? నువ్వు తనివి తీరా చూడాలనుకోవడం ఏమిటి? అబ్బాయిని తనివి తీరా చూడాల్సింది నువ్వు కాదు, అమ్మాయి. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పెళ్లి చూపులు ముచ్చట తీరకుండానే రెండో పెళ్లి పెద్ద మనిషి కట్టబెట్టారు మా నాన్న, అందుకని పెళ్లి చూపులు ఎలా ఉంటాయోనని. నేను చస్తే తప్ప నీకు మళ్ళీ పెళ్లి చూపులనే ఉండవు. పిన్ని మీద ఎగరటం అలా ఉంచండి డాడీ. ఇప్పుడు నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయా? అవునమ్మా, అబ్బాయి ఓ నెలలోపు వస్తానన్నట్ట. నెల లోపల రానక్కర్లేదు, సంవత్సరం లోపల రానక్కర్లేదు. అసలు నాకు ఈ పెళ్లి చూపులు వద్దు మోరు అంటే వినిపించుకోరు. అనవసరంగా నా ఫ్రెండ్స్ తో ఎక్స్కర్షన్ వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక చస్తే పెళ్లి చూపులు ఒప్పుకోను. అలా ఫౌంటైన్ నుంచి నీళ్లు చిమ్మినట్టు ఎగిరిపడతావు ఎందుకు? అసలు పెళ్లి చేసుకోవా? పెళ్లి విషయం తర్వాత, ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చేస్తాను డాడీ. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తుండగా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటమ్మా? అది కాదు డాడీ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. కాలక్షేపం కోసం ఏదైనా ఉద్యోగం చేస్తాను, కాదనకు డాడీ ప్లీజ్. సరేనమ్మా, ఇంట్లో 2 వాటర్ ట్యాంకులుంటే నీళ్లు నిండుగా ఉన్నట్టుగానే ఇంట్లో 2 సంపాదిస్తుంటే ఇల్లు కూడా నిండుగానే ఉంటుంది. అమ్మా సరోజా, మీ ఆఫీస్ కి అప్పుడప్పుడు నేను వస్తానే. ఆ తిక్కుమాల కూడా కంటే వాళ్ళ ఆఫీస్కి నువ్వేం చేస్తావే? అక్కడ అందరి ముందు తేతకలాడతావా? అయ్యో రామా, అంత కోపం ఎందుకండి?
ఆఫీసులు షికార్లు బజార్లు ఏ ముచ్చట లేకుండానే మీకు రెండో పెళ్ళంగా కట్టబెట్టారు మా వాళ్ళు. ఇదిగో ఈసారి రెండో పెళ్ళం తెప్పొచ్చావంటే మూడో పెళ్ళాన్ని కూడా తెచ్చుకుంటాను. అయ్యో రామా, తీసుకో. బాబు ఏమిటండి అయిపోయిందా బాబు? కర్మకాండ అంతా జరిగిపోయిందా? ఏమిటి మీరు అనేది? ఏముంది బాబు, జీవితం బుద్భుతప్రాయం. మనిషి అన్నాక చావు రాకుండా ఉంటుందా? అసలు ఈ లోకంలో ఎవరు శాశ్వతం బాబు? అది కాదండి, పెద్ద వయస్సు పోకేం చేస్తుంది? సమయానికి మనవడి దగ్గర ఉన్నావు కాబట్టి కర్మకాండంతా సలక్షణంగా జరిపించేస్తుంటావు. అంచేత మీ బామ్మగారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. మా బామ్మగారి ఆత్మ ఎక్కడో ఉండడం ఏమిటండి? తనతో పాటు మా ఊళ్ళోనే ఉంది. అంటే మీ బామ్మగారు ఏమీ కాలేదు, సలక్షణంగా ఉంది. అందరినీ పంపిస్తే తప్ప తను పోయే పద్ధతిలో లేదు. అయినా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. కాస్త అమ్మయ్యా, మీ డీడీ అందిందండి. మీ స్టాక్ వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ. హలో, విజయవాడ కాలా కరెక్ట్ అండి. హలో, ఆ చీజ్ టీ కంపెనీయా? yes please. అక్కడ గోపాలకృష్ణ ఉంటాడు, కొంచెం పిలుస్తారా? గోపాలకృష్ణ స్పీకింగ్. రే చిన్నాడా, నేను రా పెద్దాండి. ఏమిట్రా హఠాత్తుగా ఫోన్ చేసావు? ఏమిటి విశేషం? మరేం లేదురా, మా కంపెనీ వాళ్ళు నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. మూటాముల్లి సర్దుకుని రేపు రాత్రికి బయలుదేరుస్తున్నాను. వెరీ గుడ్. అబ్బా, ఈనాటి నా రూమ్మేట్ దొరుకుతున్నారన్నమాట. ఒరే త్వరగా వచ్చారా, రోజు బాతకాణి చేసుకోవచ్చు. అవన్నీ సరేరా, ముందు నువ్వు ఉంటున్న ఇంటి అడ్రస్ కరెక్ట్ గా చెప్పు. నంబర్ 30 శివాలయం వీధి, శివశంకర అగ్రహారం. అంటే ఏ రిక్షా వాడని తీసుకొచ్చేస్తాడు. అలాగే, కలుసుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటారు మరి. బాయ్. సరోజా, ఏమిటి అమ్మాయి, ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? చాలా మంది మొగోళ్ళు ఉన్న చోటేనా? లీకేజీ కూడా ఇలాగే ఏమిటా పేరాపన? ఉద్యోగం వచ్చిందా అంట వరకు బానే ఉంది. బాగా మగాళ్ళలో చోటేనా అని అడుగుతాయేంటి? నాకు ఒళ్ళు మళ్ళిందంటే నిన్ను పుట్టింటికి తరివేస్తాను. దాంతో వాటర్ లేని ఏరియాలో జనంలాగా గొల్లుమంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? కట్టేయ్, ఆ కొడాయి కట్టేయ్. ఏమిటమ్మా ఇది? నీకు ఉద్యోగం ఇవ్వలేము, సారీ, యువర్ సిన్సియర్లీ అంటూ వచ్చిన ఉత్తరమేనా? అవును డాడీ, అప్లై చేసిన ప్రతి చోట నుంచి వచ్చే రిప్లై ఇది. అంత మాత్రాన నేను దిగులు పడ్ను. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను. నీ పట్టుదలే నాకుండుంటేనా మొదటి పెళ్లి వాడిని చేసుకుని ఉండేదాన్ని. నీ గోలేమిటి మధ్యలో? నిన్ను ఓవర్ హెడ్ ట్యాంకులో నానబెట్ట. చూడమ్మాయి, శుభ్రంగా మా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అప్లికేషన్ పెట్టు. అక్కడ ఇంజనీర్ నేనే గనక నీకు ఈజీగా ఉద్యోగం ఏం చేస్తాను. అక్కర్లేదు డాడీ, నాకు రికమెండేషన్స్ మీద వచ్చే ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. నా చదువు చూసి, నా తెలివితేటలు చూసి ఉద్యోగం ఇవ్వాలే తప్ప తండ్రిని చూసి తాతను చూసి ఇవ్వడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా నేనే సంపాదిస్తాను. వచ్చారా అల్లుడు గారు? రండి అల్లుడు గారు. ఫ్యూచర్ లో అవుతానేమో కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరంత మాట అనకూడదు అల్లుడు గారు. ఆ మాట వింటేనే నా గుండె పచ్చికుండలా విచ్చిపోతుంది. మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతోంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదారుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుడు కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. రండి రండి రండి. జానకి, ఏమండి, నా మాట వినండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోకపోతే మీరు చెప్పెట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయ, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆనందం తాగచ్చు. కూర్చోండి. ఇదెక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నాడా, చిన్నాడా బాబు కూర్చోండి. చిన్నాడా, ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుండలేదు. కూర్చోవా? వచ్చాను, తచ్చాను. ఈయనేమిట్రా లంక దగ్గర లంకటి లాగా గేటు గడ కాపలా వేసి నన్ను అల్లుడు అంటారేమిట్రా? సీతాపతి గారు, మీరు కళ్ళజోడు పెట్టుకుని చూడండి. వీడు మీ అల్లుడు కాడు, నా కజిన్ బ్రదర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు. ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి. మా అల్లుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పెట్టి తీసుకురారా? ఏమనుకోవద్దండి. అలాగే, ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? మా కంపెనీ టీ ఎలా ఉంది? నేను వచ్చిన తర్వాత ఇది నువ్వు 60వ అడగటం. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నన్ను వదిలే. ముచ్చట పడుతున్నావు. ఏజెన్సీ తీసుకుంటావా? చంపుతాను. వచ్చిన దగ్గర నుంచి టీ టీ అని నీ గోల, కింద ముసలాయనేమో అల్లుడు అల్లుడు అని ఆయన గోల. మీ ఇద్దరికైనా పిచ్చుకొక్కరిసిందా? నా సంగతి అలా ఉంచరా. పాపం ఆయన అల్లుడు ఆ మోడల్లోనే చిన్న కరుపు లాంటిది తెచ్చాడు. మంచి సంబంధం వచ్చిందని ఉన్నదంతా అమ్మేసుకుని బోల్డంత కట్నం ఇచ్చి కూతురు కట్టబెట్టాడు. ఆ అమ్మాయి వెళ్ళి 4వ రోజు నుంచి
వాడు ఆ అమ్మాయిని చిత కొట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. అంతే, మంచి రోజు చూశాడు, పాప అమ్మాయిని తన్ని తరవేశాడు రా. చూసావా, పెద్దలు కులం, గోత్రం, వంశం, వంకాయని కుదిర్చిన సంబంధం